మనోహరి, సార్ చూపులేంటి అదోలా ఉన్నాయి? బాగీ వైపు అంత ప్రేమగా చూస్తున్నారు. అది ప్రేమ కాదు, తన కోసం కష్టపడి పూజలు చేసింది కదా, అందుకు సానుభూతి చూపిస్తున్నాడు. కానీ నాకు ఆ లుక్ ఎందుకో తేడా కొడుతుంది మనోహరి. అమర్కి గతం గుర్తొచ్చిందనుకున్నావా ఏంటి? అంత లేదు. అంతేలే, సార్కి గతం గుర్తొస్తే ముందు నీ అంతు చూస్తారు, కానీ బాగీ మీద ప్రేమగా ఎందుకు చూస్తారు? మీరంతా వెళ్ళి కారులో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి. స్వామి, ఈరోజు నన్ను ఎందుకు నీ గుడికి రప్పించుకున్నావో ఇప్పుడు అర్థమైంది. నా భార్య కూతురు గురించి నాకు గుర్తొచ్చింది. ఇందుకే వాళ్ళు నన్ను గుడికి తీసుకొచ్చారేమో. వాళ్ళు చేసిన పూజలు, తీర్చిన మొక్కులు నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. గతం మర్చిపోయిన నేను ఇన్నాళ్ళు వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను. ఇక నుంచి బాగా చూసుకుంటాను. నేను అనుకున్నది నెరవేరాక అప్పుడు నేను కూడా పెద్ద మొక్కు చెల్లించుకుంటాను. ఏంటి రాతోడు, నువ్వెళ్ళలేదా? నాకేం అర్థం కావట్లేదు సార్, అంతా అయోమయంగా ఉంది. దేని గురించి? మీకు మిస్సమ్మ ఎవరో గుర్తొచ్చింది కదా, బుజ్జమ్మ ఎవరో తెలిసింది. మరి వాళ్ళతో అదే మీరెందుకేం చెప్పలేదు? ఇప్పుడే చెప్పదలుచుకోలేదు రాతోడు. ఎందుకు సార్? చెబితే సంతోషిస్తారు కదా. నా గతం గుర్తొచ్చిందంటే సంతోషించే వాళ్ళతో పాటు షాక్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు రాతోడు. ఎవరు సార్? తెలీదు, కానీ నాకెవరో శత్రువులు ఉన్నారనిపిస్తోంది. నా అరుంధతిని చంపిన హంతకులే నన్ను నీడలా వెంటాడి యాక్సిడెంట్ చేశారనిపిస్తోంది. వాళ్ళ నుంచి నాకే కాదు, నా భార్య పిల్లలకు కూడా థ్రెట్ ఉందనిపిస్తోంది. సూపర్ సార్, మీరిప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారని, నాతో నాటకాలు ఆడుతున్నారని, నాకు వాళ్ళ అసలు మొహం చూపించకుండా తిరుగుతున్నారని నాకు అర్థం అవుతుంది. అవును సార్, మనోహరి రణవీర్లు మేకవన్య పులులా మీ చుట్టూ ఉన్నారు. వాళ్లే మీ శత్రువులు. వాళ్ళెవరో తెలుసుకోవాలి రాతోడు. వాళ్ళను కనిపెట్టి వేటాడి నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. అప్పటి వరకు నాకు బాగి ఎవరో గుర్తొచ్చింది, బుజ్జమ్మ గురించి తెలిసిపోయిందని ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పకు. అలాగే సార్, నేనెవరికి చెప్పను.